Hello everyone, welcome back to our spoken English journey. Today we are going to learn WH questions in past continuous. WH questions in past continuous. Past continuous అంటే ఏం చెప్పుకున్నాము? గతంలో జరుగుతూ ఉన్న పనుల కోసం మనం ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మాట్లాడుకుంటామని చెప్పుకున్నాం కదా. WH క్వశ్చన్స్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్ అంటే ఈ గతంలో జరుగుతున్న పనుల నుండి సమాచారాన్ని ప్రశ్నించడానికి, వాటి నుండి సమాచారం రాబట్టడానికి, ప్రశ్నించడానికి మనం ఈ WH క్వశ్చన్స్ అనేవి ఉపయోగిస్తాము. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అంటే నిన్న రాత్రి నువ్వు 8 గంటలకు ఏం చేస్తూ ఉన్నావు, అప్పుడు ఆమె ఎక్కడికి వెళ్తోంది, ఇలాంటి ప్రశ్నలు ఇంగ్లీష్ లో అడగాలంటే మనం ఈ WH క్వశ్చన్స్ ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో అడగాలి. ఈ రోజు వీటి కోసం సింపుల్ గా నేర్చుకుందాము. లెట్స్ అబ్జర్వ్ ఆల్ ఆఫ్ యూ. WH క్వశ్చన్స్ అంటే, WH వర్డ్స్ అంటే ఏం చెప్పుకున్నాము? వాట్, వేరు, వెన్, వై, హూ, హౌ, హూజ్. వాట్ అంటే ఏం చెప్పుకున్నాము? ఏమిటి. వాట్ అంటే ఏమిటి. వేర్ అంటే ఎక్కడా. వెన్ అంటే ఎప్పుడు. వై అంటే ఎందుకు. హూ అంటే ఎవరు. హౌ అంటే ఎలా. హూజ్ అంటే ఎవరిని. సో ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుపెట్టుకుంటేనే మనం ఈ WH క్వశ్చన్స్ అనేవి అడగగలం అన్నమాట. ఓకే. సో వాట్ అంటే ఏమిటి, వేర్ అంటే ఎక్కడ, వెన్ అంటే ఎప్పుడు, వై అంటే ఎందుకు, హూ అంటే ఎవరు, హౌ అంటే ఎలా, హూజ్ అంటే ఎవరిని. రూల్ ఆఫ్ WH క్వశ్చన్స్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో క్వశ్చన్స్ అడగాలంటే రూల్ ఏంటంటే, మొదటిగా WH వర్డ్ వస్తుంది, తర్వాత వజ్ గాని వర్ గాని రావాలి. పాస్ట్ కంటిన్యూస్ లో వజ్ వర్ వస్తాయి కదా. తర్వాత సబ్జెక్టు, తర్వాత వెర్బ్ కి ఇంగ్ ఫామ్ యాడ్ అయ్యి చివరిని క్వశ్చన్ మార్క్. మొదటిగా WH వర్డ్ వచ్చి, వజ్ ఆర్ వర్ వచ్చి, సబ్జెక్ట్ వచ్చి, వెర్బ్ కి ఇంగ్ ఫామ్ వస్తుంది, చివరిలో క్వశ్చన్ మార్క్ వస్తుంది. క్లియర్? కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. వాట్ వర్ యూ డూయింగ్. వాట్ వర్ యూ డూయింగ్. వాట్ వర్ యూ డూ అంటే దీని అర్థం ఏంటి? అప్పుడు నీవు ఏం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు లేదా ఏం చేస్తూ ఉన్నావు. వాట్ వర్ యూ డూయింగ్. వాట్ వర్ యూ డూయింగ్ అంటే అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు. అప్పుడు అంటే నిన్న అవ్వచ్చు, గతం అవ్వచ్చు, గంట ముందు అవ్వచ్చు, పొద్దున్న అవ్వచ్చు, ఏదైనా గతంలో. అప్పుడు నీవు ఏం చేస్తూ ఉన్నావు. వాట్ వర్ యూ డూయింగ్. నెక్స్ట్ సెకండ్, వై వర్ దే లాఫింగ్. వై వర్ దే లాఫింగ్. వై వర్ దే లాఫింగ్. వారు అప్పుడు ఎందుకు నవ్వుతున్నారు. వారు అప్పుడు ఎందుకు నవ్వుతున్నారు. సో వై వర్ దే లాఫింగ్, వారు అప్పుడు ఎందుకు నవ్వుతున్నారు. సో ఈ విధంగా మనం గతంలోని విషయాల్ని, గతంలో జరుగుతూ ఉన్న విషయాలను ప్రశ్నించడానికి ఈ WH క్వశ్చన్స్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్ అనేది ఉపయోగిస్తాము. స్ట్రక్చర్ ఏంటి? WH వర్డ్ వచ్చి, వజ్ లేదా వర్ వచ్చి, సబ్జెక్ట్ వచ్చి, వెర్బ్ కి ఇంగ్ ఫామ్ చివరిని క్వశ్చన్ మార్క్ వస్తుంది అన్నమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ప్లీజ్ రిమెంబర్ దిస్. ఎగ్జాంపుల్స్. వాట్ క్వశ్చన్స్. సో పాస్ట్ కంటిన్యూస్ లో వాట్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాము. వాట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? వాట్ అంటే ఏమిటి లేదా ఏమి, దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి చూద్దాము. ఫస్ట్ వన్, వాట్ వర్ యూ డూయింగ్. వాట్ వర్ యూ డూయింగ్ at 8 p.m. last night. At 8 p.m. last night. Last night అంటే నిన్న రాత్రి. What were you doing at 8 p.m. last night? అంటే దీని అర్థం ఏంటి? నిన్న రాత్రి 8 గంటలకు నువ్వు ఏం చేస్తున్నావు. నువ్వు ఏం చేస్తున్నావు.
నిన్న రాత్రి 8 గంటలకు నువ్వు ఏం చేస్తున్నావు? వాట్ వర్ యూ డూయింగ్ అట్ 8 PM లాస్ట్ నైట్? నిన్న రాత్రి 8 గంటలకు నువ్వేం చేస్తున్నావు? ఫస్ట్ మనకి WH వర్డ్ వచ్చి, తర్వాత వర్ర గాని వజ్ వచ్చి, సో వర్ర ఎందుకు వచ్చిందంటే యూ వచ్చింది కాబట్టి, తర్వాత వెర్బ్ కి ఇంగ్ ఫాము, లాస్ట్ లో ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్ అన్నమాట. క్లియర్? నెక్స్ట్ వేర్ క్వశ్చన్స్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్. వేర్ అంటే ఏం చెప్పుకున్నాము? ఎక్కడికి. ఇది స్థలానికి సంబంధించి, ప్లేస్ కి సంబంధించింది అనమాట. సో ఈ ఎగ్జాంపుల్ చూద్దాము. వేర్ వాజ్ షీ గోయింగ్? వేర్ వాజ్ షీ గోయింగ్ దెన్? వేర్ వాజ్ షీ గోయింగ్ దెన్ అంటే దాని అర్థం ఏంటి? అప్పుడు ఆమె ఎక్కడికి వెళ్తోంది? వేర్ వాజ్ షీ గోయింగ్ దెన్? వేర్ వాజ్ షీ గోయింగ్ దెన్? అప్పుడు ఆమె ఎక్కడికి వెళ్తోంది? వేర్ వాజ్ షీ గోయింగ్ దెన్? అప్పుడు ఆమె ఎక్కడికి వెళ్తుంది? వేర్ వాజ్ షీ గోయింగ్ దెన్? అప్పుడు ఆమె ఎక్కడికి వెళ్తుంది? నెక్స్ట్ వెన్ క్వశ్చన్స్. వెన్ అంటే ఎప్పుడు, కాలానికి సంబంధించిందని చెప్పుకున్నాం కదా. వెన్ అంటే ఎప్పుడు. దీని ఎగ్జాంపుల్ చూద్దాం. వెన్ వర్ యూ స్టడీయింగ్ లాస్ట్ నైట్? When were you studying last night? When were you studying? దీని అర్థం ఏంటి? నిన్న రాత్రి నువ్వు ఎప్పుడు చదువుతున్నావు? ఎప్పుడు చదువుతున్నావు? When were you studying last night? నిన్న రాత్రి నువ్వు ఎప్పుడు చదువుతున్నావు? When were you studying last night? నిన్న రాత్రి నువ్వు ఎప్పుడు చదువుతున్నావు? నెక్స్ట్ వై క్వశ్చన్స్. వై అంటే ఏం చెప్పుకున్నాము? ఎందుకు, కారణం గురించి తెలుసుకోవడం గురించి చెప్పుకున్నాం కదా. ఎందుకు. ఎగ్జాంపుల్, వై వర్ దే లాఫింగ్? వై వర్ దే లాఫింగ్? వై వర్ దే లాఫ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు? వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు? చివరన క్వశ్చన్. వై వర్ దే లాఫింగ్? వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు? వై వర్ దే లాఫింగ్? వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు? నెక్స్ట్ హౌ క్వశ్చన్స్. హౌ అంటే ఏం చెప్పుకున్నాము? ఎలా. హౌ అంటే ఎలా. దీంట్లో ఎగ్జాంపుల్ చూద్దాము. హౌ వాజ్ హీ లెర్నింగ్? How was he learning? How was he learning అంటే ఏంటి అర్థం? అతను ఎలా నేర్చుకుంటున్నాడు? అతను ఎలా నేర్చుకుంటున్నాడు? అతను ఎలా నేర్చుకుంటున్నాడు? How was he learning? అతను ఎలా నేర్చుకుంటున్నాడు? How was he learning? అతను ఎలా నేర్చుకుంటున్నాడు? సో ఈ విధంగా మనం WH క్వశ్చన్స్ అనేది మనం ఈ విధంగా మనం అడగాలన్నమాట. మీకు ఏ మాత్రం డౌట్ అన్న వీడియో మళ్ళీ మొదలుగా చూసినట్లయితే మీకు మరింత అవగాహన అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే పాస్ట్ కంటిన్యూస్ సంబంధించిన కొన్ని తెలుగు సెంటెన్సెస్ నేను ఇస్తాను. మీరు వాటిని ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసి నాకు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. నిన్న మధ్యాహ్నం నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? నిన్న మధ్యాహ్నం నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? అప్పుడు వాళ్ళు ఎందుకు పరిగెత్తుతున్నారు? అప్పుడు వాళ్ళు ఎందుకు పరిగెత్తుతున్నారు? నెక్స్ట్ అప్పుడు నీవు ఎక్కడ నేర్చుకుంటున్నావు? అప్పుడు నీవు ఎక్కడ నేర్చుకుంటున్నావు? సో ఈ సెంటెన్సెస్ ని మన పాస్ట్ కంటిన్యూస్ క్వశ్చనింగ్ లో ఇంగ్లీష్ లోకి మార్చి నాకు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీకు నా వీడియోలో కంటెంట్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాల్సిందిగా కోరుచున్నాను. మరి ఒక కొత్త టాపిక్ తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. డూ ప్రాక్టీస్ డైలీ. థ్యాంక్ యూ ఆల్.